ఆంధ్ర ఎడిషన్ చూద్దాము. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో మా దృష్టికి తీసుకొస్తే మీకు సంబంధించిన సమస్యలను కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏదో ఒకటి చూడాలని ఇక్కడ జూమ్ చేయ కొంచెం. మగ క్రోమోజోమ్ మాయం, పురుష జాతి అంతరించిపోతే అలాంటి సృష్టి వైపరీత్యమే దాపరించబోతుంది. కానీ ఇప్పుడే కాదు, 1,000,000 సంవత్సరాలు పడుతుందంట. పర్లేదులే, మనం సేఫే. 1,000,000 సంవత్సరాల తర్వాత మనం ఉంటామా అసలు భూమి ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మనం సేఫే. డేటా మటాష్, స్లిప్పులు బర్న్, ఈవీఎం వెరిఫికేషన్లో 2వ రోజు అదే తంతు. మాక్ పోలింగ్ అంగీకరించాలని ఫిర్యాదులపై ఒత్తిళ్లు. కలెక్టర్గా ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ బెల్లాం చంద్రశేఖర్. ఇంకెంతకాలం మీరు దీనిపైన వెంటాడతారండి? ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయిపోయింది, దాదాపుగా 4 నెలలు వచ్చేస్తుంది. ఇంకా ఈ ఎన్నిక అక్రమం, ఇంకా ఈవీఎంలలో జరిగింది, ఈ ఎంతకాలం చేస్తారు దీనిపైన? ఇప్పుడు ఈ 3 నెలలు మీరు దీనిపైన చేసేదేదో ప్రజా సంస్థలపై చేయండి కొంచెం. ఎందుకంటే వీళ్ళు కూడా మీ దారిలోనే వెళ్తున్నారు. వీళ్ళు వచ్చి 3 నెలలు అయింది, ఇంకా ఏం చేయలే. వీళ్ళు కూడా ఒక్కటి కూడా జరగల. అమరావతి నిర్మాణం మొదలగాల, స్పెషల్ స్టేటస్ రాలా, స్పెషల్ మన దాన్ని ఏమంటారు రైల్వే జోన్ రాలా, వీళ్ళు చెప్పిన రోడ్లు రాలా, కంపెనీలు రాలా, ఫ్రీ బస్సులు ఇవ్వాలా. ప్రశ్నించాలంటే 100 ఉన్నాయి. అన్న క్యాంటీన్లు ఎంతవరకు అమలు అవుతున్నాయి? మీరు ఇచ్చిన 6 పథకాలు, చంద్రన్న 6 గ్యారెంటీలు ఎక్కడి దాకా వచ్చినాయి? ఈ అడగండి సార్. మీరు అడగాల్సిన ఈ ప్రజల తరపున కొట్టండి. అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు సరే, ఒకవేళ మీరు చెప్పినట్టే ఎన్నికల్లో అక్రమం జరిగిందని అనుకుందాం మనం, ఫర్ సపోజ్. అయిపోయింది కదా, 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయ్యి అవ్వని పనులు మీకు తెలుసు అవ్వదని. ఆ టైం వేస్ట్ చేసేదో. గతంలో మీరు ప్రజలకి దూరంగా ఉండాలని ప్రజల్ని మిమ్మల్ని లెఫ్ట్ తో కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలకి దూరంగా ఉండకుండా కొంచెం ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేసే ప్రయత్నం చేయండి. ప్రజా ఆరోగ్యానికి ఉరితాడు. పీపీపీ మోడల్ అంటూ సామాన్యులకు నాణ్యమైన వైద్యం దూరం. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఎక్స్లో ఉండండి సార్ మీరు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అసలు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే. అర్జున్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారు. బ్రాంచీలు, షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి వ్యాఖ్యలు. సాక్షి గారు, మీరు ఎవరో ఈ వార్త రాసింది, ఇది జరిగింది మొన్న. మీరు వాళ్ళు ఎందుకు రాశారో చెప్పనా? వీళ్ళ ఫ్యాన్స్కి మధ్య గొడవలు తెస్తానికే, అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు ఈ వార్త సారాంశం ఏంటంటే, మొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి శిల్పా నాగిరెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్ళాడు. అక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడు మీరు ఇది రాస్తే అల్లు అర్జున్ మీ పార్టీలోకి వచ్చేసారు అనుకుంటున్నారా? ఎట్లయినా మెగా ఫ్యాన్స్ ఒకటే, మెగా ఫ్యామిలీ ఒకటే. మీరు ఏదో చిచ్చుపెట్టేసి పవన్ కళ్యాణ్ని ఇప్పుడు లేకపోతే ఇన్ని రోజుల్లో ఏ రోజైనా మీ పేపర్లో దాదాపు 3 నెలల్లో జనసేన ఎమ్మెల్యేలు 22 మంది గురించి కానీ, 21 మంది గురించి కానీ, ఎంపీల గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ వార్తలు రాయని సాక్షి పత్రిక ఇది ఎందుకు మెయిన్ పేజీలో ఫస్ట్ పేజీలో రాసింది? ఫ్యాన్స్ మధ్య గొడవలు తీసుకొచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేటు, మెగా ఫ్యాన్స్ సపరేటు అని వాళ్ళిద్దరి మధ్య గొడవలు తీసుకొచ్చి వాళ్ళు కొట్టుకుంటుంటే అల్లు అర్జున్ ఏమన్నా మీ పార్టీలోకి వచ్చేస్తాడనా, లేకపోతే వైసీపీకి సపోర్ట్గా ప్రచారం చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అది కుదిరినా సరే మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ఒకటే. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఎవరు వేరుండరు. నిజంగా చెప్పాలంటే మెగాస్టార్కి అల్లు అర్జున్ ఎంత వాల్యూ ఇస్తాడో మీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఏదో ఫ్యాన్స్ని ఇలా విడదీద్దామనో, అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇది చేద్దామని మీ సాక్షి కుటిల ప్రయత్నం మాత్రం అక్కడ జరగదు. ఇలాంటివి మానుకోండి. ప్రజలకు పనికొచ్చే వార్తలు ఏమన్నా రాయండి. పోలీస్ అన్నా ఎవరికి సలాం, ఎవరికి గులాం. మేడం కేక్ కట్ చేస్తుంటే కాకేరి సవినయంగా ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ మేడం అధికారికంగా ఎలాంటి పదవి లేకపోయినా ఆమె పుట్టినరోజు తెలుసుకొని కేక్ పట్టుకొచ్చి కట్ చేయించారు. చిలకలూరు టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య పెత్తనమంతా వెంకయ్యమ్మదే. ఈమె కళ్యాణం చేస్తే తమకు మంగళగిరి మాన్యాలు తప్పవనే భయంతో పోటీ పడి మరీ ఇలా హద్దులు దాటి భజన చేస్తున్నారు. అది ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? కవిత పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్న. మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారు? ఇప్పుడు నేను అరెస్ట్ చేయమంటున్నా ఏంటి సాక్షి? ఆ పనులు ఆపండి. గత ప్రభుత్వంలో మంజూరై మొదలు కాని కొత్త ఆలయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేక్ అట.
పురాతన ఆలయాల పునరుద్ధరణకు సంబంధించిన 243 పనులు, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద తలపెట్టిన 1797 దేవాలయాల పనుల నిలిపివేత, ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తి చేయాలని ఆదేశం, అర్చకుల వేతనాలు, ధూపదీప నైవేద్యం మొత్తం కూడా పెంపు, నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000, దేవాదాయ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. ఇలాంటి వార్తలు కూడా వస్తాయి సాక్షిలో. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇది దారుణం. ఎలుకలను కరిచి 5 విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రి వద్ద బాధిత నర్సన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, శ్రీకాకుళం జిల్లా తామరపల్లి మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఘటన, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం. చూడండి, స్కూల్లో ఎలకలు కరవడం ఏంటి, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతిని సింగపూర్, మలేషియా, జపాన్ తర్వాత చేద్దరు కానీ ముందు స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లున్నాయో చూడండి. పవన్ కళ్యాణ్ గారు మా విజ్ఞప్తి, ముందు అవి చూడండి, వాటి సంగతి చూడండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు అక్కడ. ప్రాథమిక అవసరాలు కదా అవన్నీ, అవి దక్కక ఎమ్మెల్యే గారి భార్య బర్త్డే మరి వైసీపీ హయాంలో తెగరెచ్చిపోయారు, అధికార అహంకారంతో విర్రవేగారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మేము మాత్రం తక్కువ అంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యే అవే లక్షణాలు ప్రదర్శిస్తున్నారు. అధికార దర్పం ప్రదర్శించడానికి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా వారి చెవికి ఎక్కడం లేదు. దీనికి ఉదాహరణలు ఈ సంఘటనలు. ఆంధ్రజ్యోతిలో ఇలాంటి ఆర్టికల్ వస్తుందని ఊహించలేము మనం నిజంగా. ఎందుకంటే వాళ్ళ పార్టీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై నిజమైన వార్తని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. గత పార్టీ ఎమ్మెల్యేల హయాంలోనే మీరు వెళ్ళొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినా ఎందుకు చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే భార్య కేక్ కట్ చేస్తుంటే పోలీసులందరూ ఎందుకు పాల్గొన్నారు? ఎందుకు వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు? అసలు పోలీసులకు అక్కడ ఏం పని? ఒకవేళ ఎస్కాట్కి వచ్చారనుకుందాం, బయట ఉండాలి కదా. అయినా ఎమ్మెల్యేకి ఇంత ఎస్కాట్ ఉండదు కదా. మరి వాళ్ళంతా అక్కడ ఎందుకు ఉన్నారు? ఎమ్మెల్యే భార్య ఇంత ఎస్కాట్ ఉండదు కదా. వీళ్ళంతా ఇక్కడ పెద్ద ర్యాంక్ వాళ్ళే ఉన్నారు మనకి ఇక్కడ చూస్తే. వీళ్ళంతా ఎందుకున్నారు ఎమ్మెల్యే భార్య దగ్గర? గత ప్రభుత్వం చేసింది ఇవే పనులు. 2 సిఐలు, 5 ఎస్ఐలు, ఒక ఎక్సైజ్ సిఐ ఫుల్ యూనిఫామ్ తో హాజరై చప్పట్లు కొడుతున్నారంట. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిరెడ్డి పుల్లారావు భార్య చిలకలూరిపేటలో ఇట్లాంటి చేసిందనే రజనీని పక్కకి పంపించిన, విడుదల రజనీని. అదే దారిలో మీరు వెళ్ళకండి. ఆమె ఇంకా జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీకి పక్కన టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అది కూడా ఇవ్వడు మీకు. ఆయన ఆల్రెడీ చెప్పాడు, గత ఎమ్మెల్యేలు చేసింది మీరు చేయకండి, గతంలో వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి అని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పాడు. కానీ అదే దారిలో మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు వచ్చి 3 నెలలే అయింది. 3 నెలల్లోనే ఈ ప్రభుత్వ అధికారులకు ఏం పని? 3 నెలల్లోనే మీరు ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారంటే ఇక మీకు ఉందే చూసుకోండి. ఇక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ గున్యా అంట, ఏపీలో కూడా స్టార్ట్ అయింది. ఇసుకపై మహాకుట్ర, తెర వెనుక సూత్రధారులు ఎవరో తేలుస్తాం. ఏసీపీ అధికారుల విచారణ లక్ష్యం అదే. పాత్రధారులు వెంకటరెడ్డి, జేపీ వెంచర్స్. మార్చి నాటికి జేపీకి డిమాండ్ నోటీసులు, జేపీ వెంచర్స్కి 877 కోట్ల జరిమానా వేషం. మరిన్ని అక్రమాలు శోధిస్తున్న గనుల శాఖ, సుప్రీంకోర్టుకు నివేదించిన ఏపీ సర్కార్. అఫిడవిట్లో పలు సంచలన విషయాలు. మరో 3 నెలల్లో సుప్రీంకు సమగ్ర నివేదిక. ఇక సజ్జన్ బచ్గాయ్ మిస్టరీ లవ్ స్టోరీలో కీలక మలుపు. ముంబైలో సజ్జల్ జిందాల్ నటి రేప్ కేస్ రాజీకి సస్యమేడంతో ఇరకాటం. జగన్ను ఆశ్రయించిన పారిశ్రామికవేత్త, ఆమెకు దారి తెచ్చిన ఇక్కడ కేసు. కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర. ఇబ్రహీంపట్నంలో ఆమెపై కేసు పెట్టిన వైసీపీ నేత, రంగంలోకి ఐపీఎస్లు కాంతి రాణా, విశాల్ గున్ని. ఆగా మేఘాల మీద ముంబై వెళ్ళి నటి అరెస్ట్, తల్లిదండ్రులు అరెస్ట్, చిత్రహింసలు. జిందాల్ కేసు విత్డ్రా చేసుకోవాలని హెచ్చరిక. రాజీకి అంగీకరించాకే ఆమె బెయిల్పై విడుదల. అక్కడ కేసు వాపస్, ఇక్కడ క్లోజ్. ఏపీలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక నటిని గత వైసీపీలో ఉన్న కొంతమంది వేరే కారణాలతో ఆమెను నిర్బంధించి ఆమెని అఘాయిత్యం చేశారని, ఆమె ఒప్పుకోలేదని. అంతేకాదు దీంట్లో సజ్జన్ జిందాల్ కూడా ఆమెపై రేప్ చేశారని ఆమె కంప్లైంట్ ఇస్తే దానికి వైసీపీ వకాల్తాగా తీసుకొని ఇక్కడ కేసు ఫైల్ చేయించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అక్కడ కేసు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఒక వార్త అయితే వచ్చిన పరిస్థితి మనకి కనబడుతుంది. దీని గురించి దాదాపుగా ఆంధ్రాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఇక చూడాలి. స్కిల్ కేర్ ఆఫ్ ఏపీ. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటు కసరత్తు, నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హబ్గా తీర్చిదిద్దే యోచన.
అర్చకులకు శుభవార్త, నెలవారీ వేతనం 10 నుంచి 15,000 పెంపు. ఇక ధూపదీప నైవేద్యాలకు 10,000, నాయ బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000, వేద వైద్య నిరుద్యోగులకు 3,000 భృతి, అధికారికంగా వాసవి మాత ఆత్మార్పణ దినం, బలవంతపు మత మార్పులు చెక్, దేవాదాయ శాఖపై మంత్రి సమీక్ష. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో పరిస్థితి మనం చూస్తే, ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా చాలామంది అర్చకులు కొంచెం దయనీయ పరిస్థితిలో మనకు పరిస్థితి కనపడుతుంది. వీళ్ళకి 15,000 కనీస వేతనం పెంచడం ఒకంత మంచి పద్ధతిగానే మనం చెప్పుకోవాలి. దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు కూడా. చూడండి, ఏపీలోను హైడ్రా ఆ తరహా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాం, అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా కూల్చేస్తాం, ఆక్రమణ స్థలాలను స్వచ్ఛందంగా వదిలేసుకోండి, భవనాలు నిర్మించుకున్నా వదిలేది లేదు అని చెప్పి నారాయణ చెప్తున్నాడు. హైడ్రా ఎఫెక్ట్ అక్కడికి బాగానే వెళ్ళింది. ఇక చీకటి చెర వీడింది. ఇకపై ప్రభుత్వ జీవోలన్నీ బహిర్గతమే. జీఓఆర్ వెబ్ పోర్టల్ పునరుద్ధరణ, రేపటి నుంచి జీవోలు అప్లోడ్. జగన్ హయాంలో నిలిపివేస్తారు. నిజంగానే ఒకప్పుడు జగన్ హయాంలో జీవో వస్తే ఆ జీవో ఏంటో తెలుసుకోవడానికి కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే హైడ్రా పనిచేస్తున్న 99 జీవో ఏంటి అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా పబ్లిష్ చేశారు, అందరి దగ్గర ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో జగన్ చేసే అప్పుడు ఒక జీవో వస్తే అసలు ఆ జీవోకి ఏంటి, దాంట్లో ఏముందని సామాన్యులు అంటే కొంచెం మేధావులు కూడా ప్రశ్నిస్తానికి కానీ జర్నలిస్టులు కూడా దొరకని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ పోర్టల్ని ఓపెన్ చేశారు, ఇది బాగానే ఉంది. ఇక ఈనాడు ఆంధ్ర ఎడిషన్ చూద్దాం. విష జ్వరాల విజృంభణ, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు, గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు, పారిశుధ్యమే లోపం, కిక్కిరిసిన ఆసుపత్రులు, 56 చోట్ల అతిసారం, సీజన్ వ్యాధులు, డయేరియా ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా 56 చోట్ల అతిసార కేసులు ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇటీవల 2,000 మందికి పైగా అతిసార బారిన పడ్డారు, 7 ప్రాణాలు కోల్పోయారు. 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా, డెంగ్యూ, గన్యా నమోదు. 3 ఏళ్ల నుంచి చూసుకుంటే చెప్పాలంటే ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు తగ్గినాయి కొంచెం. మలేరియా, చికెన్ గున్యా కేసులు అయితే ఘోరంగా పెరిగినాయి. 2022లో 16 ఉన్నాయి, 23లో 5 ఉన్నాయి, 99 కేసులు వచ్చినాయి. దోమలపై దండయాత్ర చేస్తా, దోమలపై యుద్ధం చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీరు వచ్చాక ఇవన్నీ అయినాయి. వీటికైతే ఇప్పుడు ఈ మలేరియా పెరిగింది, సరే డెంగ్యూ కొంత తగ్గింది, గున్యా విపరీతంగా పెరిగింది. మరి ఇవన్నీ దోమల వల్ల వచ్చాయి కదా. మీరు రాగానే దోమలపై దండయాత్ర, దోమలపై యుద్ధాలు ఏమేని? గత ప్రభుత్వం హాస్పిటల్స్లో ఫెసిలిటీస్లు ఉంచలేదు, అవన్నీ ఉంచలేదు. అవి మీరు ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నా అని చెప్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. మరి మీరు రాగానే దోమలపై దండయాత్ర, దోమలపై యుద్ధం, దోమలపై శంకారావం, ఇవన్నీ ఏమేని? ప్రతిపక్షం మీరు చేస్తున్నారు. మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2,378, పార్వతీపురం మన్యాలో 1,246, విజయనగరం జిల్లా 504. అంటే మన్యం జిల్లాల్లో దోమల బెడద ఎంత విపరీతంగా ఉందో అర్థం చేసుకోండి. ఇంత భయంకరంగా హాస్పిటల్స్లో పరిస్థితులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. చిన్నపిల్లలు పాపం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డు అంట. దయచేసి మీరు దోమలపై దండయాత్ర చేసినా చేయకపోయినా ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే లార్వా అయిపోయింది, దోమ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు నివారించలేరు కాబట్టి కనీసం ఇప్పటికైనా అట్లీస్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, ఏలూరు ఈ ఏరియా ఆసుపత్రి, తర్వాత వైజాగ్లో మనకు ఒకటి ఉంది, ఇట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెయిన్గా కొంచెం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు కాకుండా కొంచెం కోలుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి గత ప్రభుత్వం జగన్ హయాంలో అధోగతి పాలైన ప్రభుత్వ ఆసుపత్రులు ఈ ప్రభుత్వం వచ్చాకైనా కొంచెం రూపుదిద్దుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలపై, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలపై, ప్రభుత్వ శాఖలపై మంచిగా పనిచేస్తారని ఒక పేరుంది. మీరు వచ్చి ఆల్రెడీ 3 నెలలు అయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మిమ్మల్ని అడుగుతాం మీరు చేయకపోతే. ఎందుకంటే ఏమున్నాయో తెలుసుకోవడానికి మీకు 3 నెలలు టైం పట్టింది అనుకోవచ్చు. మీ హనీమూన్ పీరియడ్ పూర్తి అయిపోయింది, ఇక మిమ్మల్ని ప్రశ్నించే సమయం వచ్చింది. విపరీతంగా రాష్ట్రం మొత్తం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం విపరీతంగా జ్వరాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు సౌకర్యాలు కల్పించండి. అంతేకాకుండా దోమల మందు చల్లటం, లేకపోతే పారిశుద్ధ్య చుట్టుపక్కల నీట్గా ఉంచడం, పారిశుద్ధ్య కార్మికులు కాలువలు, మురికి కాలువలు క్లీన్ చేయటం, ఇట్లాంటివన్నీ దగ్గరుండి చేయించండి. మీరు ప్రభుత్వాలను పరిగెత్తించండి, శాఖలతో సమన్వయం చేసుకోండి. ఏం చేసైనా ప్రజలకు కొంచెం పనికొచ్చే పనులు చేయండి అని మేము కోరుకుంటున్నాము. ఇదొకటి. బలవంత మత మార్పిళ్ళు ఆగాలి.
చదవండి ఒకసారి అది. ప్రసాదం అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదు. పాలక వర్గాల్లో అదనంగా 2 సభ్యులు. ధూపదీప నైవేద్య సాయం 10,000కు పెంపు. దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు అంటూ. అంటే ఇది ఒకసారి జూమ్ చేయి, ఇది ఒకసారి. ఈ ఫోటో చూస్తే మనం రీసెంట్గా ఒక సంస్థ సర్వే చేసి చెప్పిన సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఈజ్ విట్నెసింగ్ ర్యాపిడ్ క్రిస్టియన్ కన్వర్జేషన్స్. దాదాపుగా 2012లో 15,000 మంది, 2013లో 37,000 మంది, 2014లో 3 లక్షల మంది, 2015లో 6 లక్షల మంది అక్కడ కన్వర్ట్ అయితే 2019 నుంచి 2023లో దాదాపుగా 30 లక్షల మంది క్రిస్టియన్స్గా మారారంట. బలవంత మత మార్పిళ్ళు ఆగాలి. ప్రసాదం ఈ ఇనిషియేటివ్ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తీసుకునే ఈ ఇనిషియేటివ్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఇకపై ఎక్కడ బలవంతపు మత మార్పిళ్ళు ఉండకూడదు. ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలి. ఆలయాల్లో అన్య మతస్థుల ఉద్యోగులు కూడా ఉండకూడదు. భక్తుల మనోభావాలే ముఖ్యం. నిజంగా గత ప్రభుత్వం మనం చూస్తే టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి తిరుపతిలో పైన చాలా శాఖ అధికారులు కానీ క్రిస్టియన్స్ ఉన్నారు. వేరే మతాలను కూడా పెట్టారు. తర్వాత విజయవాడలో కానీ మనం ఎక్కడైనా, అంటే వేరే మతాలను నీకు తక్కువ చేయడం కాదు, కాకపోతే కొన్ని ఆలయాల్లో ఆలయాల పవిత్రత లేకపోతే భక్తుల మనోభావాలకు విలువిచ్చి అక్కడైనా మీరు ఇలా చేయకుండా ఉండాలి కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఇప్పటికైనా వాటిపైన చర్యలు తీసుకొని వాటిని మార్చే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఇక రివర్స్కు చెల్లు, మళ్ళీ పాత టెండర్ల విధానమే. బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ సిఫార్సు, మంత్రిమండలి భేటీలో తుది నిర్ణయం. అది గత ప్రభుత్వంలో మీరు రివర్స్ టెండింగ్, ఆయన ఫస్ట్ ఏం టెండర్లు వేసాడు 2014-19 టైంలో, మీరు వచ్చి రివర్స్ టెండింగ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి రివర్స్ కాదు మళ్ళీ ఇదే అంటున్నారు. ఈ టెండర్లు అయ్యేవి కాదు, మీరు టెండర్లు వేసి దాని ఇంకోళ్ళు రివర్స్ చేసి ఏంటండి ఈ ఏపీకి ఇంత పరిస్థితి వచ్చింది. పాపం చంద్రబాబు నాయుడు గారు, అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడదలుచుకుంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎడదాకా వచ్చినాయి, ఏమైనాయి? ఉచిత బస్సు ఏది? ఉచిత బస్సు ఎప్పుడు వస్తుంది? ఉచిత బస్సు గురించి ఏమన్నా విధానాలు రూపొందించారా? చాలామంది ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని గెలిపించింది ఉచిత బస్సు కోసమే. ఏది ఉచిత బస్సు ఏది? మీరు వచ్చి 3 నెలలు అయిపోయింది, రాగానే అమలు చేస్తామన్నారు కదా. ఇక్కడ తెలంగాణ తరహాలో మీరు కూడా 100 రోజుల్లో అమలు చేస్తాం ఇట్లాంటివి ఏమైనా చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి. అవి కాకుండా రివర్స్ టెండర్లు, వాళ్ళు వేసి మీరు తీసేయటం, మీరు వచ్చిన వాళ్ళు తీసేయటం, ప్రజల్ని పట్టించుకోండి. ఇప్పటికే రకరకాల కారణాలతో, రకరకాల ప్రభుత్వాలు మారటం వల్ల, రాష్ట్ర విభజన వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కుదేలైపోయి ఉన్నారు. కరోనా కారణంగా కానీ వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీరు వచ్చి చేయటం కాదు. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి ఏమన్నా చేయండి దయచేసి. మీరన్నా పనికొచ్చే పని చేస్తారని కోరుకుంటున్నాం. ఇది ఇవాళ ఆంధ్రాలో ఉన్న ప్రధాన వార్తలు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి మాకు కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మాకు ఒక లైక్ చేయండి. ఇంకా మా వార్తల్లో కానీ మా వీడియోస్లో కానీ మీకు ఏమైనా మార్పు కావాలనుకుంటున్నా, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ దగ్గర జరుగుతున్న సమస్యలు ఏమైనా ఉంటే మాకు వాట్సాప్ చేయండి, మెయిల్ చేయండి, లేకపోతే మా ఆఫీస్కి కాల్ చేయండి. మీ సమస్యలపై మేము స్పందిస్తాము. మీకు ఒక రిలీఫ్ వచ్చే వరకు, లేకపోతే ప్రజల దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అందించేలా మేము చూస్తాము. ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.